ఇంకా ఆయన జన్మలో సీఎం కాలేడు నాకు తెలిసి. నాకుండే అవగాహన ప్రకారం చెప్తాను మేడం. ముందు ఆయన పార్టీని ఆయన చూసుకోమని, జగన్ గారిని ఆయన పార్టీని సరి చేసుకోమనండి. మీ పేరు? నా పేరు తిరుపతి నాగేశ్వరరావు, సన్ ఆఫ్ వారాది. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఇప్పుడు మన పైనుంచి అయితే ఎక్సలెంట్గా జరుగుతూ ఉంది. కొంచెం లోకల్లో అయితే కొంచెం డిమ్గా ఉంది నాకు తెలిసి. నేను వచ్చి కువైట్ నుంచి వచ్చి 1 మంత్ అవుతా ఉంది. 1 మంత్ నుంచి నేను గమనించింది ఏంటంటే పథకాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు స్థానికంగా, లోకల్గా. అది విషయం. చెప్పండి. అంటే దీనివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇవనేది కూడా కొంచెం ఫాస్ట్గా మూవప్ చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం? ఓకే, అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. పాపం ఆయన గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ మేలు మనకు. ఇప్పుడు ఆయన కనీసం ఈరోజు వాళ్ళ వాటర్ ఎలక్షన్స్ జరిగాయి కదా, 32 స్థానాలకు ఏదో, కనీసం ఒకటన్నా పోటీ చేసినాడా? ఒక్క స్థానానికి కూడా పోటీ చేసి తన అభ్యర్థులను కూడా నిలుపుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. పులివెందుల్లో, మళ్ళీ రాష్ట్రం అంతా కూడా కాదు, పులివెందుల్లో నిలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన పోయి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే ఆశాస్పదంగా ఉంది. అంటే గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది పరిపాలన అనేది మేడం? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 పరిపాలన అనేది లేదు కదా, అందుకనేసి మేము ఒక ఎన్ఆర్ఐగా చాలా పోరాటాలు చేసాం. సోషల్ మీడియాలో అయితేనేమి, మామూలుగా అయితేనేమి, మాకు తెలిసిన వాళ్ళకైతేనేమి చాలా పోరాటాలు చేసి సాధించుకున్నాం. ఒక స్వాతంత్రాన్ని సాధించుకున్నట్లు అయిపోయింది. ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పులేంటి జగన్? తప్పులు అనేది ఇప్పుడు మేడం, ఇప్పుడు భీముల్లో రాళ్ళు ఎతకడానికి ఒక రాయి అయితే ఎతుకుతాం, 2 రాళ్ళు అయితే ఎతుకుతాం. చాలా రాళ్ళు ఉంటే ఎట్లా ఎతుకుతాం మేడం? ఎతకలేం కదా. తప్పులు అనేది దండిగా చేసేసినాడు ఆయన. ఏడని ఎతుకుతావు చెప్పాను. మరి జగన్ 2.0 అంటున్నాడు కదా. 2.0 లేదు, 6.0 లేదు. ఇంకా ఆయన జన్మలో సీఎం కాలేడు నాకు తెలిసి. నాకుండే అవగాహన ప్రకారం చెప్తాను మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం కదా, సోషల్ మీడియాలో అయితేనేమి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ చూస్తూ ఉన్నాం కదా. ఎందుకని నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన అని అంటున్నాడు కదా మేడం. ఆయన మామూలుగా అయితే కులానికి వాళ్ళ ఇంకా చెప్పకూడదు, కానీ వాటికి బాగా ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, అలా కాదు కదా. మాలాంటి యువకులను బాగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు చెప్పాలంటే, ఈరోజు నేను ఎన్ఆర్ఐ టీడీపీ బీసీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగానంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశం మేడం. మరి ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది? లేదు మేడం, రెడ్ బుక్ అంటే ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేసి ఉంటారో వాళ్ళని మాత్రమే ఇచ్చేస్తుంది, కానీ ప్రజలను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. రెడ్ బుక్ ద్వారా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పెట్టారని ఒకసారి చెప్పానండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగా ప్రజా దర్బార్లు పెట్టి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి ఒక దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలు అనేది తెలుసుకోవడం ఎలా అనిపించింది? గతంలో ఇలాంటివన్నీ చూసారా? చాలా అద్భుతమైన ఆలోచన మేడం. ఇప్పుడు ఇంకా ఏదో బుధవారం అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ మధ్యన పెట్టారు. అదైతే ఇంకా చెప్పలేనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఇంకా మరింత ప్రజలకు చేరువవుతూ ఉంది మేడం ప్రభుత్వం. అంటే ఈరోజు మేడం వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గులు ఇటువంటి అన్నింటినీ సహించలేక ఈరోజు వాళ్ళకు 11 సీట్లు ఇచ్చినారు. ఇంకా దాన్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వస్తాడంటారా మళ్ళీ జగన్? ఇంకా ఏడ మేడం, నేను చెప్పింది ఇదే కదా, ఇంతకు ముందు చెప్పాను కదా. ఆ 11 కూడా రావు, అది కూడా నిలుపుకునే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఓకే, మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు మేడం? తెలుగుదేశం పార్టీ ఎక్సలెంట్గా చేస్తూ ఉంది కదా మేడం. ఓకే, మీ పేరు? సతీష్ యాదవ్. ఓకే, రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో ప్రజలు 151 సీట్లు ఇస్తే ఇంట్లోంచి బయటికి రాకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండా గతంలో పాదయాత్ర చేశాడు. అధికారం కోసమే కదా చేశాడు. అధికారం వచ్చిన తర్వాత తాడేపల్లి పక్కనే విపరీతమైన దోపిడీలు, మానభంగాలు జరిగితే తొంగి చూడండి ముఖ్యమంత్రిని ఎలా ఆదరిస్తారని చెప్పి అనుకున్నాం. అందుకనే కదా మళ్ళా 11 సీట్లతో సరిపెట్టారు. నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మనిషి ఎందుకు బయటికి రాలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పులేంటి జగన్? ఆయన చేసిన తప్పులు ఏమీ లేదండి. ఒక కోటరీని పెట్టుకొని రాజకీయ అనుభవం లేని వ్యక్తుల్ని మంత్రులను చేసి వాళ్ళు చెప్పిందంతా ఆడి కొంత పార్టీలోనే అసంతృప్తి రావటం గల కారణం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సీనియర్లని, అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు ఒకటే. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ కాంగ్రెస్లో వచ్చింది తానే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్. అసలు కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను పక్కన పెట్టేసి జూనియర్లని పెట్టుకొని వాళ్ళకి అనుభవం లేని వ్యక్తులను మంత్రులను చేసి బటన్లు నొక్కి డబ్బంతా వృధా చేసి అభివృద్ధి లేదు మనకి. ఇప్పుడు ప్రజలు అమరావతి రాజధాని కావాలని కోరుతున్నారు. అందుకని చెప్పేసి నా 3 రాజధానులను అది లేదు, ఇది లేదు, అది లేదు. ఎక్కడో రుషికొండలో ప్యాలెస్ కట్టాను, బంగ్లా కట్టానంటే ఏంటి ఉపయోగం? బట్టలు నొక్కారు, అవి ఆ డబ్బులన్నీ వృధాయే కదా. ఒక రోడ్డు లేదా, ఒక ప్రాజెక్ట్ లేదా, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదా, ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. మరి ఆయన అంటున్నాడు కదా జగన్ 2.2 అంటున్నాడు కదా. 2.2 అంటే నాకు అర్థం కదా. అంటే నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన చెప్పటానికి ఏముందండి? మాటలు ఎన్నైనా చెప్తారు, ఆచరణలో చేసి చూపించాలి కదా. మాటలు చెప్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు నిన్నగాక మొన్న ఎవరు ఎమ్మెల్సీలు ఎంతమంది వెళ్ళిపోయారు, రాజ్యసభ సభ్యులు ఎంతమంది వెళ్ళిపోయారు? నీ పక్కన ఉన్న విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోయారు? సమాధానం చెప్పండి. ఇదంతా కాంగ్రెస్లో రాబోయే రోజుల్లో కలుపుతారండి, విలీనం చేస్తారండి. కాంగ్రెస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఒకటేనండి, జరగబోయేది అదే. మా సత్తా ఏంటో చూపిస్తే కూటమి ప్రభుత్వం ఇలా ఉండదు అని అంటున్నారు కదా. చూపించవచ్చుగా, రావచ్చుగా, బయటికి రావాలి కదా. ప్రజల్లోకి రమ్మనండి, చూపించమనండి, ఏముంటుంది? మరి ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షం అసెంబ్లీలోంచి బయటికి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు, ప్రజలు ఏదో చేస్తారని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. అదే ప్రజలు మళ్ళీ 11. ఈ కూటమి ప్రభుత్వం అయినా, నేను చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకం అయితే తప్ప ఎవరైనా సరే రాజకీయానికి అతీతులు కారు. చాలా సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం, 40 సంవత్సరాల నుంచి, గతం నుంచి వాళ్ళ వరకు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు అనేది ఒక విజను. అతను ఏంటంటే ఎలా అయినా సరే నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రజలు ఆయన నమ్ముతారు. ఎందుకంటే ఎక్కడా కూడా అవినీతికి రావు లేకుండా పనిచేస్తాడు, క్రమశిక్షణగా పనిచేయిస్తాడు, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ ఉంది ఈ రోజున. మరి మోడీ గారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? అమరావతికి మొన్న 15,000 కోట్లు, మరి పోలవరానికి, అట్లాగే ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, విద్య, వైద్యం. ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది మనకు దగ్గరలో. ఎన్ని కోట్లు అంటే ఎంతమంది డాక్టర్లు? ఇది భారతీయ జనతా పార్టీ పైన సహకరిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది. డబ్బు లేనిదే ఏ పని అవుతుంది? వాళ్ళు తెల్లారులేస్తే. కానీ కొన్ని ఉచితాలు అనేవి తీసేయాలండి, కొన్ని ఉచితాలు అనేవి తీసేయాలి. ఎందుకంటే ప్రతి వాడు ఉచితానికి అలవాటు పడిపోయి ధనం వృధా అయిపోతుంది. దానివల్ల భారం ప్రజల మీద పడుతుంది. ఇంటి పని అంతకుముందు ఎంత ఉండేది, వాళ్ళు ఎంత ఉంది? ఇదంతా భారమే కదా. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? చాలా కష్టం అండి. వాళ్ళ ముందు అసలు వాళ్ళ పార్టీని బాగు చేసుకోమని చెప్పండి. పార్టీ అసలు సిద్ధాంతం ఏంటి, పార్టీ అసలు ఎలా నడుస్తుంది, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉన్నారు, వెళ్ళిపోయినాయంటే పార్టీ ఎట్లా పనిచేస్తుంది? ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే అతని కేడర్ అంతా వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినప్పుడు నీకు వర్క్ ఎలా అవుతుంది? పని ఎవరు చేస్తారు? పని చేయాలి. కింద స్థాయిలో కార్యకర్త పనిచేస్తేనేగా పార్టీ ఏదైనా. కానీ ముందు ఆయన పార్టీని ఆయన చూసుకోమని, జగన్ గారిని ఆయన పార్టీని సరి చేసుకోమనండి. ఎదటోళ్ళు మాట్లాడతాకి ఉపయోగం లేదు. నీ దాంట్లో నీ బొక్కలేంటో చూసుకుంటే సరిపోతుంది. సొంత అమ్మ కానీ, చెల్లి కానీ, కుటుంబం కానీ అందరూ దూరం అయ్యారు కదా, వాళ్ళని సరి చేసుకోవాలిగా ముందు.